సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 2 కోట్లు విలువ చేసే 827 దొంగిలించిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. 8వ ఫేజ్ రికవరీ ఆపరేషన్లో భాగంగా గత 45 రోజుల్లో పోగొట్టుకున్న 827 ఫోన్లు రికవరీ చేసి ఓనర్స్కు అప్పగించామన్నారు. ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 8 ఫేజ్ల ద్వారా 6233 ఫోన్ల రికవరీ చేశామన్నారు పోలీసులు. మన నెంబర్ ఏదైతే ఫీడ్ చేస్తామో ఐఎంఈఐఆర్ నెంబర్ అనేది ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఫోన్ ఎవరు వాడుతారో తెలుసుకోవాలని చెప్పేసి ఒక పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ అనే పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 2023 అప్పటి నుంచి ఈ పోర్టల్లో మీరు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మా ఆఫీసర్లు ఆ నెంబర్ని దాంట్లో ఎంట్రీ పెడతారు. అదే కాకుండా మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ పోర్టల్కు మీరు యాక్సెస్ అయ్యి దాంట్లో కూడా మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఆ ఫోన్ ఎక్కడైతే వాడుతారో అది అందరు కూడా ఇంటిమేషన్ వస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికీ 8 ఫేజెస్లో సైబరాబాద్ నుంచి 11,720 మొబైల్స్ రికవర్ చేసి అందరూ కూడా ఈ పోగొట్టుకున్న వాళ్ళకి ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేసి దీంట్లో హైదరాబాద్లో 13,078 వాళ్ళు చేస్తే సైబరాబాద్ నుంచి 11,720 చేసాం. రాచకొండ కమిషనరేట్ ఈ పక్కనే ఉంటుంది హైదరాబాద్ కట్ సైడ్ 9,877. ఈ ఫోన్లన్నీ కూడా మీ దృష్టిలో ఓన్లీ హైదరాబాద్ నుంచి రికవర్ చేసి ఈ పోయిన వాళ్ళందరినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోవడం అనేది ఫోన్లు కొంచెం మన జాగ్రత్త తీసుకుంటే తగ్గుతుంది. ఒకవేళ మీరు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా పోయినా దొంగతనం జరిగినా మీరు ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే పోలీసు వాళ్ళు దాన్ని ఈ పోర్టల్లో ఎంట్రీ పెట్టి మీకు ఏ రోజుకైనా వాడు ఫోన్ వేరే వాడు తెలియక కొంటే వాడు వేరే సిమ్ వేసుకొని వాడుతుంటే కనుక అది దొరికిపోతుంది. అట్లే